నమస్కారం. నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి, శ్రీ రుద్ర జ్యోతిష్యాల విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మొదటిగా 50 మంది భక్త బృందానికి, భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 7వ తారీఖు శనివారం నాడు వినాయక చవితి వస్తుంది. తొలి పండుగ. ఈ తొలి పండుగ అనేసరికి ఒళ్ళు పులకరిస్తుందండి. అది గణపతితో. ఎందుకు అంటే మనకు పురాణాలు చెప్తాయి, సర్వ విఘ్నాలు తొలగించి మనని చక్కగా సంరక్షించేటటువంటి ఆదిదేవుడు గణపతి, ప్రథమ పూజితుడు అంటారు. అటువంటి గణపతిని పూజించుకొని సేవించుకునే పర్వదినం వచ్చేస్తున్నది, ఇంకెన్ని రోజులు లేదు. కాబట్టి అందరూ సంసిద్ధులు అవ్వండి. అయితే ఈ వినాయక చవితి ఈ భాద్రపద మాసంలో వస్తుంది. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి వస్తుంది. పురాణాల్లో ఆయన జన్మదినం అని చెప్తారు. అయితే ఇది పక్కన పెడితే వినాయక చవితి రోజున మనం పూజకు వాడేటటువంటి వస్తువులు, నైవేద్యానికి వాడేటటువంటి వస్తువులు ఇవి ఏమిటి అంటే, ఆయనకి ప్రీతి అంటే గజముఖం కాబట్టి, ఏనుగు ముఖం కాబట్టి ఆకులు, అలములు, పళ్ళు, కాయలు తింటారు అనేటటువంటిది ఒకటి. కాదండి, ఏకవింశతి పత్రాల పూజ అంటారు. 21 రకాలైనటువంటి పత్రాలు. పూర్వకాలంలో ఈ వినాయక చవితి వస్తున్నారంటే ముందు రోజు మగవాళ్ళు మడి కట్టుకొని అడవుల్లోకి వెళ్ళి ఈ ఏవైతే మనకి పుస్తకంలో చెప్పబడి ఉన్నటువంటి 21 రకాలైనటువంటి పత్రాలని కూడా అడవుల్లోకి వెళ్ళి ఎతుక్కొని, ఏరుకొని, తెచ్చుకొని, శుద్ధి చేసుకొని వాటితో పూజించేవారు. ఎందుకు ఏకవింశతి 21 పత్రాలు ఎందుకు అని అంటే, ఈ 21 పత్రాలు కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగిన పత్రాలు. పత్రి. ఈ భాద్రపద మాసంలో మనకు అనేకమైనటువంటి అంటు రోగాలు వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకు? భూమి నుంచి సూర్యుడు దూరం అవుతాడు, శని దగ్గర అవుతాడు. దీనివల్ల వర్షాలు వస్తాయి. ఈ ఇప్పుడంటే వర్షాలు అయితే తుఫాన్ల కింద పడుతున్నాయి, లేకపోతే ఊరుకుంటున్నాయి. కానీ పూర్వకాలంలో ఏంటంటే శ్రావణ భాద్రపద మాసాలు అని అంటే విపరీతమైనటువంటి వర్షాలు అన్నమాట, వర్ష ఋతువు. కాబట్టి ఈ వర్షాల్లో ఏమవుతుందని అంటే అతి సులువుగా జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, ఆస్తమా, టీబీ ఇలాంటివన్నీ కూడా ఈజీగా సులువుగా వ్యాపించేటటువంటి ప్రమాదము ఉండేది. కాబట్టి ఈ భాద్రపద మాసంలో ఈ 21 పత్రాలు, ఔషధ గుణాలు కలిగినటువంటి 21 పత్రాలని తీసుకొచ్చి ముందు రోజు మన ఇంట్లో పెట్టుకొని అక్కడి నుంచి వాటి నుంచి వచ్చేటటువంటి గాలి మనం పీల్చడం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగడం వలన ఏ వర్షాలు పడినా, ఏ దోమలు అవి వచ్చినా మనకి అంటు రోగాలు రాకుండా కాపాడుతాయి. కాబట్టి వినాయక చవితి రోజున ఈ 21 పత్రితోటి, 21 పత్రాలతోటి, అలాగే కొన్ని రకాల పండ్లు, వెలంకాయ, మొక్కజొన్న, ఇలాగా సీతాఫలం, ఇవన్నీ సీజనల్ ఫుడ్స్. ఈ సీజనల్ ఫుడ్స్ పెట్టి తినడం వలన ఆరోగ్యం అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది. మనం పీల్చే గాలి ద్వారా, తినే ఆహారం ద్వారా ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఒక విధానం. రెండోది ఏంటంటే, నైవేద్యంలో మనకి వినాయక చవితి రోజు నాడు నూనె వంటకు మీద పెట్టరు. అన్నీ కూడా ఆవిరితో చేసినవే. ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, కుడుములు, ఇవన్నీ కూడా ఆవిరితో చేసినవే. ఎందుకు ఆవిరితో చేసినవి అంటే సులువుగా జీర్ణం అవటానికి. నూనె తగిలితే అది మళ్ళీ అనవసరమైనటువంటి కొలెస్ట్రాల్, ఫ్యాటు పెరగడము, దానివల్ల వచ్చేటటువంటి జబ్బులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నూనె లేని వంటకాలే విఘ్నేశ్వర వారికి ప్రీతి అని పెద్దలు చెప్తారు. కానీ విఘ్నేశ్వర వారికి ప్రీతిని కాదండి,
ఈ నూనె లేని పదార్థాలు అనేటివి కూడా ఆ రోజు భుజించడం వలన మనకి శరీరంలో రోగనిరోధక శక్తి వస్తుంది. ఎక్కువ బియ్య పిండితో చేసినటువంటి పదార్థాలు వాడతాం. బియ్య పిండితో ఏంటంటే శరీరానికి చల్లదనము, గట్టితనము రెండు వస్తాయి. కాబట్టి ఇవి చేస్తారు. అలాగే మినుముతో చేసినటువంటి కుడుములు, ఈ కుడుముల వలన, ఉండ్రాల వలన, కజ్జికాయల వలన ఏమవుతుంది? శరీర దారుఢ్యం పెరుగుతుంది. ఈ శరీర దారుఢ్యం పెరిగి మనం వర్షంలో తడిసినా ఏమవదు, వర్షాలు పడుతున్నా మనకు అంటురోగాలు రావు. ఈ రకంగా ఈ వినాయక చవితి మొదలుకొని రాబోతున్నటువంటి కాలమాన పరిస్థితులు, సీజనల్ డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవటానికి పెద్దలు చాలా ఆలోచించి, చాలా దూరం ఆలోచించి ఈ పత్రి పూజ, ఈ కాయలు పండ్లు, తర్వాత ఈ వంటకాలు ఇవన్నీ కూడా ఆ రోజు స్వామివారికి పెట్టి మనం తినగలిగినటువంటి ఆహారం మనం తీసుకొని మనం శారీరకంగా దృఢపడుతూ స్వామివారి పూజ వల్ల మానసికంగా బలపడుతూ మనలో ఉండే చెడుని పారద్రోలుతూ, చెడు అని అంటే మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా ఉండేటటువంటి చెడుని పారద్రోలుతూ మనం ముక్తులం అవ్వాలని, మన కర్తవ్యం, మన పనులు మనం సక్రమంగా నిర్వహించుకోవాలని, రోగాల బాధ పడకుండా ఉండాలని దీని యొక్క గూఢార్థం.